ఆస్తి తీసుకున్నావు, నీ సొంత వాళ్ళని కూడా వదలలేదు, నీ రక్తాన్ని కూడా వదలకుండా మోసం చేసి తీసుకున్నావు, దాంట్లో కాంప్లెక్స్ కడుతున్నావు. దానికి ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. చేపల మార్కెట్ ఆనుకున్నటువంటి కొల్లూరు రవీంద్ర కడుతున్నటువంటి ఆకాశాన్ని మబ్బులు తాకి వెళ్తూ ఉంటాయి. అది పూర్తయితే అంత బిల్డింగ్ కడతంటే 2000 చిల్లర గజాల్లో అంత బిల్డింగ్ కడతంటే దానికి ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. నేను కమిషనర్ని అడిగా ఇవన్నీ. బాపిరాజు గారు సిగ్గు లేదా నీకు? అసలు సిగ్గు శరం లేదా నీకు? బాపిరాజు ఎవడ మోచేతి కింద నీళ్లు తాగుతున్నావా? నువ్వు గవర్నమెంట్ దగ్గర జనం సొమ్ము జీతం తీసుకు బతుకుతున్నావు, అవి కొడతాకి నీకు లేదా? మీకు తెలుసు కదా సార్, మీకు తెలుసు కదా సార్, మా మంత్రి గారు ఇగో హర్ట్ సార్, నేనేం చేయలేను సార్, ఏం చేయలేను సార్ అని. నేనేమి అబద్ధం అట్లా టైమింగ్ చూపిస్తాను. నా దగ్గర కాల్ రికార్డింగ్ చేసి అలవాట్లేదు, ఉంటే రికార్డింగ్ కూడా వినిపించేవాడిని. నేను కొల్లు రవీంద్రని అడుగుతున్నా, దేవుడు మనకి సిగ్గు తీసేశాడా? పూర్తిగా సిగ్గు తీసేశాడా మనకంటున్నా? బ్యాండీ షాపుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాండీ షాపుల్లో చీపు లిక్కర్ 99 రూపాయల సీసా, అంటే 99 రూపాయల సీసా. దాన్ని ఏమంటున్నారంటే ఎఫోర్డబుల్ ఆల్కహాల్, ఎఫోర్డబుల్ లిక్కర్ అంట దాని పేరు పెట్టాడు కొల్లు రవీంద్ర. ఎఫోర్డబుల్ లిక్కర్ 99 రూపాయల సారా అని ఎఫోర్డబుల్ లిక్కర్. ఆ ఎఫోర్డబుల్ లిక్కర్ మీద అనామతుగా సంపాదించే సొమ్ము చాలట్లేదా అని అడుగుతున్నాను. అది బారులోళ్ళకి, నగరాల్లో మున్సిపాలిటీలో ఉన్న బ్రాందీ షాపులకి అమ్మి, అనామతుగా అమ్మి, డిపోల్లో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు నువ్వు కలిసి పంచుకుంటున్న డబ్బులు చాలటం లేదా అని అడుగుతున్నాను. దాన్ని బార్లో, బ్రాందీ షాపుల్లో లూజులో ప్రీమియం దాంట్లో కలపటానికి వాడుతున్నారన్న సంగతి నీకు తెలిసే ఇంత సంపాదించుకుంటున్నావు. పాపపు సొమ్ము 1.5 కాదు కదా. మాచవరంలో కాంప్లెక్స్ కొనుక్కున్నావు, కైకలూరులో ఉన్నటువంటి నీ ఏజెంట్ ఉన్నాడు కదా, నీ ఏజెంటు అప్పచెప్పి కొనుక్కున్నావు. హైదరాబాదులో విల్లా కొనుక్కున్నావు, బెజవాడలో కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నావు, బందర్లో బందరకోటలో కడుతున్నావు, మీ అత్తగారికి కడుతున్నావు పాతింటి పడేసి. మీ అత్తగారి ఇంటి ఎదురుకుండా మన లేఅవుట్లో వాటాదారుడైనటువంటి వాడి దగ్గర మా ఆవులు కట్టుకోవాలని 1000 గజం కొనుక్కున్నావు.